బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ లో దారుణ హత్య జరిగింది. పాత కక్షలతో ఒక వ్యక్తిని అత్యంత దారుణంగా కారుతో ఢీకొట్టి హతమార్చారు. మృతుడు హెచ్ మార్ట్ ఓనర్ వడ్డీ కిరణ్ గా పోలీసులు గుర్తించారు. ఇక బైక్ పై వెళ్తున్న కిరణ్ ను కారుతో ఢీకొట్టి దారుణంగా హత్య చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలను మా కృష్ణా జిల్లా కరెస్పాండెంట్ కృష్ణారావు ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ కృష్ణారావు, చెప్పండి, నిజంగా వడ్డీ కిరణ్ హత్య లేక ప్రమాదమా? జగన్, ఇది హనుమాన్ జంక్షన్ లో రాత్రి జరిగింది. అయితే ఇది అందరూ చూస్తుండగానే, స్థానికులు అక్కడ చూస్తుండగానే ఒక కారు వేగంగా రావటం, ఇతన్ని ఢీకొట్టడంతో ఇతను అక్కడే చనిపోవడం అనేది జరిగింది. ఇది దీంట్లో ఒక అనుమానితులను అయితే కనుక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానించి ఆ దిశగా కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఇతనికి పాత కక్షలు ఉన్నాయని ఒక పేరు వాళ్ళు సూచించడం జరిగింది. ఆ దిశగా కూడా పోలీస్ దర్యాప్తు జరుగుతుంది. ఇది సెంట్రల్ లో జరిగినటువంటి ఇటీవల కాలంలో ఈ ప్రశాంతమైనటువంటి ఇక్కడ జంక్షన్ లో ఈ ఘటన అయితే కనుక కొంత ఉలికిపాటుకి గురి చేసింది. దీంతో పోలీసులు కూడా సీరియస్ అయ్యి అక్కడ డిఎస్పీ ఆధ్వర్యంలో సిఐ అట్లా ఎస్ఐ కూడా దీని మీద ఎంక్వైరీ చేస్తున్నారు. ఇది పాత కక్షల నేపథ్యంలో జరిగింది అనేది మాత్రం కనుక బయటకు వస్తుంది కదా. ఎస్ రైట్. అంటే కొన్ని విధాంతాలుగా వినిపిస్తుంది. అంటే ఢీకొట్టి దారుణంగా చంపేశారు అని ఒకటి, మళ్ళీ అలాగే హత్య చేశారు అని వినిపిస్తుంది. అంటే నిజంగా ప్రమాద కారణంగా మరణించాడా, లేదంటే ఆ వ్యక్తి యొక్క బాడీ మీద హత్యాయత్నం మార్క్స్ ఏమైనా ఉన్నాయా? హత్యాయత్నం మార్పులు అంటే అతను కింద పడిపోవడంతోనే జరిగిపోయింది. అతన్ని ఏదైతే కారు గుద్దుకోవడంతోనే చనిపోయింది అనేది తెలుస్తుంది. ఆ గుద్దినటువంటి వెహికల్ కానీ దాచుకున్నటువంటి వాళ్ళు వ్యక్తులు కానీ చూస్తే వీళ్ళు ఎవరైతే అనుమానిస్తున్నారో అనుమానితులు కానీ ఈ కిరణ్కి కూడా ఉన్నటువంటి పాత కక్షల నేపథ్యంలోనే ఇది ఉద్దేశపూర్వకంగానే జరిగిందని కుటుంబ సభ్యుల ఆరోపణ. ఆ దిశగానే పోలీస్ ఎంక్వైరీ కూడా జరుగుతుంది కదా. ఎస్ రైట్ కృష్ణారావు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.